డియర్ మీడియా ఫ్రెండ్స్, ఇవాళ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో కళ్యాణ్ రామ్ హీరోగా చేసినటువంటి ఇజం సినిమా రిలీజ్ అయింది. మనందరం ఇప్పుడే ప్రివ్యూ షో చూసాం. ఈ సినిమాని ఒక రెగ్యులర్ రేటింగ్స్లో కాకుండా, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలని వీటిని మనం ఎలా రేట్ చేస్తాం ఆ రేటింగ్స్లో కాకుండా, జర్నలిజం అనేటువంటి అది నీడ్ ఆఫ్ ద అవర్గా మారింది ఈ రోజున. ఇందులో చూపిస్తున్నటువంటి హీరోయిజాన్ని, ఆ ఫైట్స్ని అవన్నీ మనం చేయలేకపోయినప్పటికీ కూడాను ద స్పిరిట్ ఆఫ్ ద జర్నలిజం హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు అకౌంట్. దాంట్లో ఉన్నటువంటి ఇంపాసిబిలిటీస్ని తీసేసి పాసిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, రెగ్యులర్గా దీంట్లో రేటింగ్లు ఇవి కాకుండా సినిమాని ఒక మంచి సినిమాగా మనం ప్రమోట్ చేద్దాం. ఈ సినిమాని మాత్రం ఆ రేటింగ్ల పరిధిలోకి తీసుకురాకుండా వీ నీడ్ టు గివ్ ఎ గుడ్ ప్రమోషన్ అనేటువంటి మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్. సినిమా జర్నలిజం పవర్ ఏంటో చూపించింది. అలా మన పవర్ కూడా ఈ సినిమాకి చూపించి దీన్ని చాలా పెద్ద రేంజ్కి జనమే తీసుకెళ్తారు, మనం సపోర్ట్ చేద్దాం. కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది. పూరి గారి డైలాగులన్నీ అసలు ఎక్స్ట్రాడినరీ. ఈ సినిమాలో ఆయన పాట రాసి, ముఖ్యంగా జర్నలిస్టుల గురించి పాట రాసి మన వాల్యూ ఇంకా పెంచారు. ఈ పాట ప్రతి జర్నలిస్ట్ ఫంక్షన్లోనూ ఇది నెవర్ ఎండింగ్గా ఎప్పుడు ఈ పాట నిలిచిపోద్ది. థ్యాంక్ యూ. సినిమా ఇది నిజంగా గర్వపడ్డ సినిమా. పూరి జగన్నాథ్ ఒక మనకి అన్నయ్య లాంటి వాడు, మనందరికీ కూడా అందరినీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ సినిమా చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. అలా మాటలేవు, దేశం కోసం చచ్చిపోంటారు అన్నట్టు డైలాగులు కానీ చాలా ఉన్నాయి. ఇక నేను మాట్లాడలేను. చాలా బాగుంది. మనం అందరూ కూడా సపోర్ట్ చేయవలసిన సినిమా. థ్యాంక్ యూ. అంటే చాలామంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు, నేను చాలా చిన్న జర్నలిస్ట్ని, కాదేమో కూడా తెలియదు. ఈ సినిమా చూసాక అనిపించింది సినిమా జర్నలిస్ట్గా ఉండిపోకుండా కొంచెం సీరియస్ జర్నలిజంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అనిపించింది. ఈయన చెప్పిన విధానానికి, ఈయన రాసిన డైలాగులకి. పూరి గారి సినిమాలో జర్నలిస్ట్ అంటే ఏముంటుంది, తప్ప పెన్ చేసి కనపట్టుకుంటుంది అంతే కదా అని. సినిమా రిలీజ్ అంటే ఉదయం మనం గంట వెయిట్ చేసేటప్పుడు కూడా ఇదే అనుకుంటాం. బట్ ఇప్పుడు చూసిన తర్వాత ఈయన సీరియస్గా జర్నలిస్టులు ఎక్కువసేపు ఎందుకు మాట్లాడతాడని ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ తీసుకుని నేను సినిమాలో వాడేసుకున్నారు. దాంతో ఒక మంచి పవర్ఫుల్ సినిమా చూపించడమే కాదు, జర్నలిస్ట్ పవర్ఫుల్గా ఏం చెప్తే జనాలకి చేరుతుంది అనేది చూపించారు. సో అంటే పెద్దలు చెప్పినట్టు రేటింగ్ల గురించి నేను మాట్లాడాను, కానీ ఇది మంచి సినిమా. చాలా రోజుల తర్వాత నేను తీసిన మంచి సినిమా ఇజం, జర్నలిజం బ్యాక్డ్రాప్లో తీసింది. అండ్ షోకి మిత్రులంతా వచ్చి చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీతో కలిసి చూసినందుకు సూపర్ హ్యాపీ. అండ్ కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూడాలి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, జర్నలిజం నిజం, జర్నలిజం పెట్రాడిజం, చావండ్రా దేశం కోసం, అంతకంటే గొప్ప పని ఉంది. థ్యాంక్ యూ. ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు చాలా థ్యాంక్స్ అండి వచ్చి షో చూసినందుకు. అందరికంటే ముందంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ పూరి జగన్నాథ్ గారు. బికాస్ నాకు వచ్చే రివ్యూస్ కానీ, నాకు వచ్చే కాంప్లిమెంట్స్, అందరు ఇస్తున్న కాంప్లిమెంట్స్, లైక్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫర్ 13 years, 13 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి కాంప్లిమెంట్, ఒక ఆర్టిస్ట్గా కాంప్లిమెంట్ రావాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ సార్, థ్యాంక్స్ లాట్. యూ హ్యావ్ బీన్ మెంటోర్ టు మీ. చాలా బాగా చేయించుకున్నారు నాతో. అండ్ ఆయనకి రుణపడిపోయి ఉంటానండి ఈ సినిమా కోసం. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాజ్ అండి. నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ ఇంటర్వ్యూస్లో చెప్తూనే ఉన్నాను, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ విల్ బి ఎక్స్ట్రాడినరీ. ఒక సోషల్ మెసేజ్కి ఒక మంచి సొల్యూషన్ ఇచ్చారు ఆయన. సో ఇట్ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ నాకు పొద్దునుంచి చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు, ఫ్యాన్స్, డైరెక్టర్స్ అందరూ చాలా మంచి లైక్ చాలా బాగుందని. అండ్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో స్టాండింగ్ ఓవేషన్ వచ్చిందని చెప్తుంటే చాలా గర్వంగా ఉందండి. అంటే పూరి గారి సినిమా అనేది మా బ్యానర్లో ఆయన మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని చాలా గర్వపడేలా చేశారు. సార్, థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్స్ ఆల్ ద ఆడియన్స్, ప్రేక్షకులందరికీ, మన నందమూరి ఫ్యాన్స్కి, అండ్ ద ఇండస్ట్రీ అండ్ ద జర్నలిస్ట్ హూ హ్యావ్ బీన్ లైక్ గివింగ్ రేవింగ్ రివ్యూస్. అండ్ థ్యాంక్స్ లాట్. అందరికి నమస్కారం. థ్యాంక్స్ లాట్. అందరికి నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి ఫిలిం, ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేసినామని సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ ఐ థ్యాంక్ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ కళ్యాణ్ రామ్ గారి క్లైమాక్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది అని నాకు అందరికి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. దానికి మెయిన్ రీజన్ కళ్యాణ్ రామ్ గారి పర్ఫార్మెన్స్ అండి, క్లైమాక్స్లో ఎస్పెషలీ. అండ్ పూరి సార్ డైలాగ్స్. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ మీరే చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పూరి సార్ వన్స్ అగైన్.